ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతున్న చిత్రం కల్కి 2898 ఏడి. మహాభారతానికి లింక్ చేస్తూ అడ్వాన్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్ ట్విస్టులు ఊహించని పాత్రలకు ఫిదా అవుతున్నారు. ఇక ఇందులో అమితాబ్ ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ క్లైమాక్స్ గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రాల్లో ది బెస్ట్ మూవీ అంటూ నాగ్ అశ్విన్ విజన్ వేరే లెవెల్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపు 600 కోట్లతో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజే 180 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ప్రభాస్ అత్యధికంగా 150 కోట్లు పారితోషికం తీసుకున్నాడని ముందు నుంచి వినిపిస్తున్న టాక్. అయితే తాజా నివేదికల ప్రకారం నిజానికి కల్కి 2898 ఏడి సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట. కల్కి కోసం ప్రభాస్ కేవలం 80 కోట్లు మాత్రమే తీసుకున్నాడని సమాచారం. అయితే డార్లింగ్ పారితోషికం తగ్గించుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం ఇది మొదటిసారి కాదు. 2025లో విడుదల కానున్న రాజాసాబ్ సినిమాకు కూడా తక్కువే పారితోషికం తీసుకుంటున్నాడట. నిజానికి ఈ సినిమాకు అసలు పారితోషికం తీసుకోవడం లేదని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ దీనిపై స్పష్టంగా క్లారిటీ రాలేదు. కానీ ఇకపై తనకు రాబోయే సినిమాలకు కూడా ప్రభాస్ తక్కువే పారితోషికం తీసుకోవాలని భావిస్తున్నాడట.